అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చుక్కల నాగరాజ్, మల్లేశం పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు అందులో ఉన్నాయి ఇక్కడ ఆడుకుంటున్నాను కొన్ని ఆడుకుంటున్నాను ఆడికి అలా మూలంగా ప్రజానీకాన్ని తెలియజేయడం ఏమనగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరము గుమిగూడి ఉన్నాము. ఈరోజు ఆయన చనిపోయిన రోజు 1956 డిసెంబర్ 6వ తారీఖున చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్నో త్యాగాలు చేసిండు మన జాతి గురించి. ఈరోజు మనకు చట్టాలు మన వైపు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వీళ్ళని ఏమనాలి ఏమనొద్దు అనేది భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే మన జాతికి అలాంటి చట్టాలు రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నటికి కూడా మన రుణం తీరదైనకు దండం రోజు లేచి దండం పెట్టినా తప్పులేదు. కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటకలో ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తారు. కానీ మనము ఆయన గురించి ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి నెరమేసుకున్నాలి. కాబట్టి దయచేసి మనమందరూ ఒక్క గూటిగా గుమ్ముగూడి ఈరోజు మనకు ఓటు హక్కు వచ్చిందంటే ఆయన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. ఎందుకంటే ఆ రోజుల్లో గాంధీ గారు ఏమన్నారంటే 100 ఎకరాలు భూస్వాములకు, నెహ్రూ గ్రాడ్యుయేట్లకు, భూస్వాములకు ఏం చేసిందంటే అంబేద్కర్ గారు గాంధీ గారు ఏం చేసిందంటే పన్ను చెల్లించిన వారికే. గాంధీ ఏం చేసిందంటే ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉందనుకో దానికి పన్ను చెల్లించిన వాళ్ళకే ఓటు హక్కు అన్నాడు. ఎవరు? గాంధీ. నెహ్రూ ఏమన్నాడంటే 100 ఎకరాల భూమి, నెహ్రూ రాజకుటుంబం అనగా 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు అని అన్నాడు. అయితే వల్లభాయ్ పటేల్ ఏమన్నాడంటే డిగ్రీ చదువుకుంటే మన జాతిలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఆ రోజుల్లో లేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే ఆ రోజు సూట్ బూట్ వేసుకున్న వ్యక్తి, ఎవరికి భయపడలేదు. దయచేసి వాళ్ళు ఏం చేసిర్రంటే 100 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకు, పన్ను చెల్లించిన వాళ్ళకు, లేకపోతే రాజకుటుంబం వాళ్ళకి ఓటు హక్కు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా కానీ, ఏ జాతికి చెందిన వాళ్ళైనా కానీ 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలి అని రాజ్యాంగంలో రాసిపెట్టిండు. కాబట్టి మనకి ఈరోజు మనం ఓటు వేసుకునేకే మనకు హక్కు కలిగింది. లేకపోతే మనకు హక్కు లేకుండే. అంబేద్కర్ పుణ్యమే అది. దయచేసి మనమందరము అంబేద్కర్ను మరవకుండా ఆయన జాతి, ఆయన చరిత్రను చదువుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, అమర హై అమర హై బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అమర హై అనాలి. అమర హై అమర హై బాబాసాహెబ్ అమర హై, అమర హై అమర హై బాబాసాహెబ్ అమర హై, అమర హై అమర హై. జై భీమ్, జై భీమ్. ఫోటో తీసిండ్రు ఎవరన్నా?